పిల్లతనం నుంచి కూడా ముసలాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. నా ఫ్రెండ్స్ అంతా కూడా ముసలోళ్ళే. నా తోటి పిల్లలతో తక్కువ, ముసలాళ్ళతో ఎక్కువ కూర్చునేవాడిని. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి కథలు చెబుతారు, జ్ఞానోక్తులు చెప్తూ ఉంటారు. ఒకసారి ఓ తాతయ్యని అడిగా, తాతయ్య చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు తాతయ్య అని అడిగా. ఆ తాతయ్యకి తెలిసింది చెప్పాడు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు ఏంద్రా, మట్టిలో కలిసిది గాలి గాలిలో కలిసిద్ది అన్నాడు. మట్టిలో కలిసిద్ది గాలి గాలిలో కలిసిద్ది, ఇంకేం లేదన్నాడు. ఇంతోటి భాగ్యానికి దేవుడు మానవుని చేసి మట్టిలో కలిపేసి గాలి గాలిలో కలిపేస్తే ఏం ఒరిగింది దేవుడికి? ఎందుకు చేయాలి? ఈ భవబంధాలు ఎందుకు పెట్టాలి? ఈ బాధలు ఏంది, కష్టాలు ఏంది, కన్నీళ్ళు ఏంది, ఈ చక్రం ఏంది, ఈ సావులేంది, బతుకులేంది? ఇంత రిస్క్ అవసరమా దేవునికి ఒట్టిగా టైంపాస్ చేయడానికి? మనుషుల్ని కల్పించి, మనసుల్ని పోసి, వాళ్ళ జీవితాలు ఇలా నిర్మించి, ఈ పరిస్థితులు చేసి ఎందుకు చేశాడు ఈ పని? అందులో లాజిక్ దొరకలా నాకు. మరొక తాతయ్యని అడిగాను, తాతయ్య చచ్చిపోయిన తర్వాత మనిషి పరిస్థితి ఏం తాతయ్య అని. ఆయన అన్నాడు, చచ్చిపోయినాక వ్యవహారం నీకెందుకు రా అన్నాడు. నాకు కాలేదు తాతయ్య తెలుసుకోవాలని. అంటే చిన్నోడు నీకెందుకు నాయన అన్నాడు. కాదు తాతయ్య నీకు తెలిసింది చెప్పాను నాన్ని. ఏముందిరా, పాపం చేసినోడు పంది కడుపున పుడతాడు సచ్చి, పుణ్యం చేసినోడు బాగా ధనవంతులు ఇంటూ పుడతాడు బాబు అన్నాడు. అంటే ప్రస్తుతం ఉన్న పందులన్నీ పూర్వజన్మలో పాపులు అన్నమాట. అండ్ మనిషిగా పుట్టిస్తేనే బుద్ధి జ్ఞానం లేకుండా బ్రతికినోడు పందిగా పుట్టిస్తే పరివర్తన చెందుతాడా? ఏ పంది అయినా ఏమండి ఎప్పుడన్నా ఫీల్ అవ్వటం మీరు గమనించారా? పూర్వజన్మ సుకృతంబున నేను ఈ వరాహావతారం ఎత్తి తిని అయ్యో నాకెందుకు ఈ పంది జన్మ వచ్చిందని ఏ పంది అయినా ఫీల్ అయినట్టు మీరు చూసారా? ఏ పంది ఫీల్ కాదు. దానికంత ఆహారం దొరికి మంచి బురదగుంట ఒకటి దొరికితే అది తినిపోయి అమాంతం దానిలో పడి ఆహా ఏమి నా భాగ్యం అనుకుంటుంది. మనం రాయి వేసి కొట్టినా సరే దాని మూలు కూడా డిఫరెంట్గా ఉంటుంది. రాయి కొట్టి అనుకో అంటది, అంటే ఉండు బ్రదర్ కొంచెం హాయిగా ఉంది. అసలు ఈ ఎండాకాలంలో అయితే పందుల్ని చూడాలి. బురదగుంటలో నువ్వు రాయి కొట్టినా రావు బయటికి. అసలు అవి ఎంత ఆస్వాదిస్తుంటాయో ఆ బురదని. ఏ పంది ఫీల్ కాదు, పూర్వజన్మలో నేను చేసిన పాపానికి ఇలా పుట్టానని. అరే మనిషిగా పుట్టిస్తేనే బుద్ధి లేని బతికినోడు పందిగా పుట్టిస్తే పరివర్తన చెందుతాడు అనుకోవటం భ్రమ. అది కరెక్ట్ అనిపించలా నాకు. బాగా ధనవంతులు ఇంటూ పుడతాడట మంచి పుణ్యాలు చేసినోడు. అంటే ధనవంతులంతా సుఖంగా ఉన్నారని తాతయ్య ఫీలింగు. ఏ ధనవంతుడు సుఖంగా ఉన్నాడండి? కోట్లకు పడగలెత్తిన ప్రపంచ మిలియనీర్స్ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు మనశ్శాంతి లేక. డబ్బే జీవితం, డబ్బే సర్వస్వం అనుకున్న చాలా జీవితాల్లో విషాదాలే ఉన్నాయి. నవ్వు పెదాలకు పులుముకొని తిరుగుతున్నారు కానీ గుండెల్లో చెప్పనశక్యమైన బాధ, దుఃఖం, వేదన, భయం, అశాంతి. సాయంత్రానికి మద్యం తాగితేనో మందు వెళ్ళేసుకుంటే తప్ప నిద్రపట్టని పరిస్థితి. ఎందుకు వచ్చింది? ధనవంతులు సుఖంగా ఉంటారా? సో ఆ లాజిక్ కూడా నాకు కరెక్ట్ అనిపించాల. మరి ఏంటి చచ్చిపోయినాడు పరిస్థితి ఏంటి? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఏమవుతాడు అంటే గరుడ పురాణం ఒకటి చెప్పింది, భగవద్గీత ఒకటి చెప్పింది. పుట్టినవాడు చస్తాడు, చచ్చినోడు మళ్ళా పుడతాడని భగవద్గీత చెప్పింది. గరుడ పురాణం ఏమో పుట్టినోడు చస్తాడు, చచ్చిన తర్వాత తీర్పులోకి వెళతాడు, యమధర్మరాజు జడ్జిమెంట్ చేస్తాడని, తర్వాత ఒక్కొక్కడు పాపానికి ఒక్కొక్క టైపు శిక్షలు అని చెప్పని అందులో ఉంది. సరే ఖురాన్ ఏం చెప్పిందని చూస్తే ఖురాన్ గ్రంథంలో కూడా నరకం ఉంది. మరి ఘోర పాపం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అల్లాహ్ నరకంలో వేస్తాడని ఖురాన్ చెప్పింది. బైబిల్ గ్రంథం ఏం చెప్పిందని చూస్తే బైబిల్ గ్రంథంలో కూడా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారి మృతి పొందవలనట్టు తర్వాత తీర్పు జరుగుతుందని బైబిల్ గ్రంథంలో కూడా రాస్తుంది. హెబ్రీ పత్రిక 9:27. ప్రసంగి గ్రంథము 12:7లో కూడా మన్నైనది వెనకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథం కానీ, గరుడ పురాణం కానీ, ఖురాన్ కానీ ఈ సాహిత్యాలు ఏం చెప్తున్నాయంటే మానవుడికి మరణంతో ముగింపు కాదు, చనిపోయి మళ్ళీ ఇంకొక జన్మెత్తేది లేదు. చనిపోయిన తర్వాత మానవుని ఆత్మ, శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ బ్రతికే ఉంటుంది. ఆ ఆత్మ దేవుణ్ణి ఎదుర్కొంటుంది. భూమి మీద జరిగించినటువంటి చర్యల ఫలితం అది అనుభవిస్తుంది. దాని యొక్క పాపకర్మాల ఫలితంగా అది శిక్షకు పోవటమో లేకపోతే మోక్షానికి అంటే నిత్య జీవానికి అంటే వేదన, దుఃఖం, ఏడుపు, బాధ ఏమీ లేనటువంటి ఒక ఆనందమైనటువంటి స్థలానికి వెళ్ళటం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని ఈ గ్రంథాలు సాక్ష్యం ఇచ్చాయి. అక్కడ ఒకటి స్ట్రైక్ అయింది. మనుషుడు భూమి మీద ఉన్న జీవితం కొద్ది జీవితం చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుని తీర్పు అనేది ఒకటి ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుని తీర్పు ఉంది, దేవుడిచ్చేటువంటి ఆనందమయమైన జీవితం ఉంది, దేవుడిచ్చే పనిష్మెంట్ శిక్ష కూడా ఉంది అన్న సంగతి నాకు అర్థమైంది. కొంతమంది దీన్ని కూడా అనుమానించే వాళ్ళు ఉన్నారు. ఎవడు చూశాడు అవన్నీ వెళ్ళి చూశారు ఎవరన్నా
ఏదో చెబుతుంటారు, ఉదర పోషణం బహుకృత వేషం అని, కూటి కోసం కోటి విద్యలని, పబ్బం గడుపుకోవటానికి ఏదో మాయమాటలు చెప్తూ ఉంటారు, అమాయకుల్ని బెదిరించడానికని కొంతమంది వాదించినట్టు ఒకప్పుడు నేను అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి ఇలానే అనుకొని ఉండొచ్చు, అవన్నీ ఏమి లేవని, కానీ చూస్తానే చనిపోతున్నాడు. చావు అనేది లేకపోతే మనం కూడా అవన్నీ భ్రమలు, ఎవరో కొంతమంది పొట్టతిప్పల కోసం చెప్తున్న మాయమాటలని కొట్టేయచ్చు. కానీ ఇలా చూసిన వాడు అలా చనిపోతున్నాడు. చావు అనేది లేకపోతే మనం దాన్ని ఆలోచించవచ్చు, కానీ మనుషులు చూస్తానే మాయమైపోతున్నారు, చనిపోతున్నారు. బాగా ఉన్నవాళ్ళు సైతం గోడ మీద ఫోటోలు అవుతున్నారు, రోడ్డు పక్కన ఫ్లెక్స్లు అవుతున్నారు. కాబట్టి ఏంటి ఈ పరిస్థితి? దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలి? చావు అనేది ఒకటి ఉంది కనుక చనిపోయిన తర్వాత జీవితాన్ని గురించి పాజిటివ్గా ఆలోచించడం మంచిదా, నెగిటివ్గా ఆలోచించడం మంచిదా? కొంచెం మనకు కూడా ఆలోచన శక్తి ఉంది కదా, తార్కిక జ్ఞానం ఉంది కదా, దాన్ని బట్టి కొంతమంది మూర్ఖత్వంతో వాదించినట్టు మనం ఎందుకు మూర్ఖంగా మాట్లాడాలి? కాబట్టి దేవుడు ఉన్నాడు అనుకుంటే మంచిదా, దేవుడు లేడు అనుకుంటే మంచిదా? కంటికి కనబడట్లేదు, కనబడినంత మాత్రం దేవుడు లేడు అనుకోకూడదు కదా. ఇప్పుడు నా కళ్ళ ముందు అమెరికా కనబడట్లేదు, అంత మాత్రం అమెరికా లేదా? ఇల్లు కట్టిన మేస్త్రి ఇంట్లో లేనంత మాత్రాన అసలు ఇల్లు దానంతట అదే స్వయంభూలా పుట్టిందంటూ ఎంత వెరితనం. కుండ చేసిన కుమ్మరి కుండ దగ్గరే లేని కారణం చేత ఇల్లు, ఆ కుండ కూడా స్వయంభూ అని అనలేం మనం, దానంతట అదే పుట్టిందని. కుండ ఉంది అంటే చేసిన కుమ్మరు ఉన్నాడు, ఇల్లు ఉంది అంటే కట్టిన మేస్త్రి ఉన్నాడు. ఇది ఎంత నిజమో, ఈ విశాల సృష్టి, క్రమమైన సృష్టి ఉంది అంటే సృష్టికర్త కూడా ఉన్నాడని విశ్వసించటం వెర్రితనం అవుతుందా, చాదస్తం అవుతుందా, మూర్ఖత్వం అవుతుందా? అలా నమ్మకపోవటమే మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథం 53వ కీర్తన, 14వ కీర్తన, ఈ 2వ కీర్తనలో కూడా 2వ వచనం నుంచి మనం చదివితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మటమే తెలివైన పని. దేవుని తీర్పుంది అని నమ్మటమే తెలివైన పని. దేవుడిచ్చే శిక్ష లేక మోక్షం అనేవి ఉన్నాయని విశ్వసించటమే తెలివైన పని. ఇవన్నీ ఏమీ లేవని మూర్ఖించడం తెలివి తక్కువ పని అని నేను నిర్ణయించుకున్నాను. మరి ఇప్పుడు మానవ జాతి మొత్తం కూడా దేవుని తీర్పును ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు ఉన్నాయన్న సంగతి అర్థమైన తర్వాత ఆ తీర్పు తప్పించుకోవటం ఎలా? మనిషి జీవితంలో ఈ 60, 70, 80, 90 సంవత్సరాల జీవితంలో అనుభవిస్తున్న బాధలు, చచ్చాక మనిషి వెళుతున్నటువంటి నరకాగ్ని, ఈ రెండింటికి కారణం ఏమిటంటే మానవుడు చేస్తున్న పాపం. పాపం చేస్తారు కానీ పాపాన్ని అంత సీరియస్గా తీసుకోరు. పాపం చేస్తారు కానీ దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో పట్టించుకోరు. కానీ పాపం చేసేటప్పుడు మజాగా ఉంటుంది, దాని ఫలితం చూసేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. పాపం ఈనాడు చేయని మానవుడు అంటూ ఎవరూ లేరు. అది ఒక మతానికి చెందిన వ్యక్తులు లేకపోతే వేరే మతానికి చెందిన వ్యక్తులు కాదు, అన్ని మతాలు, అన్ని కులాలు, వీళ్ళు వాళ్ళు అన్న భేదం లేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ, బైబిల్ గ్రంథంలో రోమా పత్రికలో చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని, అందరూ పాపం చేశారన్నాడు. ప్రతి నరుడి జీవితంలో ఏదో సందర్భంలో తెలుసో తెలియకో ఎంతో కొంత పాపం జరుగుతుంది. కాబట్టి ఈ పాపాల ఫలితం బ్రతుకులో అశాంతి, చచ్చిన తర్వాత నిత్య నరకాగ్ని. మనిషి భయపడుతున్నాడు జబ్బులకి, తెగుళ్ళకి, రోగాలకి, అప్పులకి, తిప్పలకి. ఇవన్నీ కాదు సోదరా సమస్య. ఇవన్నీ మన భూమి మీద ఉన్నంత వరకే కొద్ది గొప్ప సమస్యలు. అచ్చంగా ఈ సమస్యల వరకే అయితే మనం ఆనందంగా అనుభవించిపోదు. కానీ ఇది కాదు, దీని తర్వాత ప్రతి నరుడు కూడా ఎదుర్కోబోయే భయంకరమైన సమస్య ఒకటి ఉంది. అది దేవుని తీర్పు. దేవుని తీర్పు, నిత్య నరకాగ్ని. ఆ అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, దాని నుంచి బయటపడే దారి లేదు. ఘోరమైనటువంటి శిక్ష. ఆ భూమి మీద 70-80 ఏళ్ళు చేసిన పాపాలకి అంత ఘోరమైన శిక్ష అని చెప్తున్నావు, అది న్యాయమేనా అని అడుగుతారు కొంతమంది. అవును, భూమి మీద జీవించినటువంటి ఈ 70, 80, 90 సంవత్సరాలు చేసిన పాపాలకి అంత శిక్ష అంటే, ఈ 70, 80, 90 సంవత్సరాలు నువ్వు జీవించినటువంటి పరిశుద్ధ జీవితానికి యుగయుగాలు నిత్య జీవం కూడా ఇస్తున్నాడు కదా. అదైనా ఫుల్లే, ఇదైనా ఫుల్లే. స్తోత్రం చెప్దాం దేవుని గట్టిగా. లైవ్ చూసేవాళ్ళు కూడా చెప్పండి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆ తీర్పు తప్పించుకోవాలి. దీని విషయంలో పక్షపాతమే లేదు. ఆర్య ఋషులు, మహానుభావులు ఆనాడు
వాళ్ళు దేవుణ్ణి అన్వేషించారు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహాముని ప్రార్థించాడు ఇలాగున: అసతో మా సద్గమయ తమస్సో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఆయన అన్నాడు, సత్యం అనుకుని భ్రమలో అసత్యములో ఉన్నానన్న సంగతి నాకు అర్థమైంది, కాబట్టి అసతో మా అసత్యములో ఉన్నాను, సద్గమయ సత్యములోకి నన్ను నడిపించు ఓ పరమాత్మ అని దేవుని అడుగుతున్నాడు. తమస్సో మా జ్యోతిర్గమయ, తమస్సు చీకటి అంధకారంలో ఉన్నానన్న సంగతి నాకు అర్థమైంది, నీ వెలుగులోనికి నడిపించు దేవా అని ఆయనను ప్రార్థిస్తున్నాడు. మృత్యోర్మా అమృతం గమయ, మృత్యువు అంటే మరణం, అమృతత్వం అంటే మృతత్వము కానిది, మృతము కానిది, మృతము లేనిది అమృతత్వం అంటే నిత్య జీవం. మరణములో ఉన్నాను, నన్ను జీవంలోనికి దాటించవయ్యా అని ఆనాడు ఆ మహానుభావుడు భగవంతుడిని ప్రార్థన చేశాడు. అంతేకాదు ఆర్య ఋషులు ముందే చెప్పారు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాం దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అనేటువంటి మంత్రంలో ఆ మహానుభావులు చెప్పేసుకున్నారు. పాపోహం నేను పాపిని, పాపకర్మాణం పాపకర్మల్లోనే ఉన్నాను, పాపాత్మ నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది, పాప సంభవ సంభవించడానికి పుట్టిన పాపంలో పుట్టాను, నేను పాపిని, నా పాపకర్మలన్నీ కూడా నన్ను చుట్టుముట్టేస్తాయి, భూమి మీద అశాంతి మరణానంతరం నరకం ఇవి నా కొరకు కాచుకుని ఉన్నాయి, వాటి నుంచి రక్షణ పొందే మార్గం నాకేది అర్థం కావటం లేదు, అన్యదా శరణం నాస్తి, అన్యుల దగ్గర కానీ వేరే మార్గాల్లో కానీ నాకు రక్షణ అర్థం కావటం లేదు, రక్షకుడా పరమాత్మ నీవే నన్ను రక్షించడానికి దారి చూపించమని యథార్థంగా మహానుభావులు ఆనాడు ప్రార్థన చేశారు. మీకు ఈ మంత్రాలు పెద్ద పరిశోధన అవసరంలా, రాఘవేంద్ర బుక్ డిపో గుంటూరు బుక్ డిపోలో ఉన్నాయి. విష్ణు సహస్రనామావళి, దేవి సహస్రనామావళి, ఈ సహస్రనామావళిలో నేను విష్ణు సహస్రనామావళి 14వ పేజీలో చూశాను ఈ మంత్రాన్ని. కాబట్టి వీటన్నిటి గురించి ఏం చెప్తున్నాము అంటే, ఆర్య ఋషులు కూడా ఒప్పుకున్నారు మనందరం పాపులం, ఈ పాపాల ఫలితం మనం మోయక తప్పదు అని. బైబిల్ గ్రంథం కూడా చెప్పింది, పాపమునకు జీతమో, పెద్దగా చెప్పండి, పాపమునకు జీతమో మరణము, తప్పకుండా దాని ఫలితం అనుభవించాలని. ఖురాన్ గ్రంథం కూడా చెప్పింది, పాపం యొక్క ఫలితం ఘోరంగా అనుభవించాల్సిందేనని. మరి ఇప్పుడు అందరం పాపులమే, నేను ఏ పాపం చేయలేదని చెప్పడానికి ఒక్కడికి కూడా ధైర్యం చాలదు. మరి ఈ పాప బంధకాల్లోంచి బయటపడి ఈ పాప ఫలితంగా వచ్చేటువంటి ఆ అశాంతిని, శాపాన్ని, సత్యాకు వచ్చేటువంటి ఆ నిత్య నరకాన్ని తప్పించుకోవటం ఎలా? ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే ఇది కరోనా కంటే ప్రమాదం. కరోనా ఏముందండి, కరోనా కంటే డేంజర్ నరకం. కొంతమంది నరకం అంటే సినిమాల్లో చూసి ఏదో ఊహా ప్రపంచంలో అనుకుంటున్నారు, నరకంలో యమధర్మరాజును ఆట పట్టించవచ్చు, యమదూతలకు మనం ఏదేదో చేయవచ్చు అని చెప్పని ఏదో పిచ్చితనంగా ఆలోచించుకుంటున్నారు. కానే కాదు, నరకం ఘోరమైన యాతనతో ఉండినటువంటి స్థలం. అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని సాక్షాత్తు ప్రభువే చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ఆ ఘోర నరకాగ్నిని గుర్చి ఆలోచన లేనివాడు కరోనా తప్పించుకున్నా మరో బురానాలో బలవక తప్పదు, బలయి ఆడకి వెళ్ళక తప్పదు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే మన కొరకు నోరు తెరచి ఎదురు చూస్తున్న పాతాళాన్ని తప్పించుకుని ఆలోచన చేయకపోతే మరణానంతర పరిస్థితి గడ్డు పరిస్థితి అని ఎరిగి దాని గురించి అన్వేషణ ఫలితం చెప్తున్నా. సమస్య అందరూ చెప్పారు, సమాధానం మాత్రం పరిశుద్ధ బైబిల్ గ్రంథమే లాజికల్గా చూపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బైబిల్లో చెప్పబడినటువంటి ఆ రీజనే ఆర్య ఋషులు కూడా వేద గ్రంథాల్లో సాక్ష్యం ఇచ్చారు, అమలు చేశారు. మన సహోదరులు ఆర్య ఋషులు జంతు బలులు అర్పించారంటే నమ్మట్లేదు, ఎందుకంటే చాలామంది వేదం చదవట్లేదు. వేదాలలో ఖచ్చితంగా ఆర్యులు జంతు బలులు అర్పించినటువంటి సంగతులను గురించి స్పష్టంగా రాసుంది. దాని రీజన్ ఏంటంటే, మానవులమైన మనందరం కూడా పాపాత్ములం, జన్మత పాపులకు జన్మిస్తున్నాం కనుక పాపంతోనే పుడుతున్నాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంతోనే నింపబడుతున్నాం, పాపమే చేస్తున్నాం, పాపంలోనే చస్తున్నాం. ఈ పాపాల ఫలితం ఘోరంగా ఉంది, దీని నుంచి తప్పించుకునే మార్గం ఏమిటి అని వారు ఆలోచన చేసి కుటుంబాలని సర్వసంగ పరిత్యాగం చేసి చెట్ల కింద పుట్టలు మొలిచిన దాకా తపస్సు చేసి
భగవత్ సాక్షాత్కారం పొంది చెప్పారో లేకపోతే పారంపర్యంగా తెలుసుకొని చెప్పారో, మొత్తానికి మాత్రం ఒక న్యాయ విధి అయితే స్పష్టంగా చెప్పారు. ఏమిటది అంటే, మనం చేసిన పాతకాలకు మనం ఏమిచ్చి కూడా దేవుణ్ణి శాంతిపరచలేం. మన ఆకు పూజలు కావచ్చు, బిల్వార్చనలు కావచ్చు, తైలాభిషేకాలు కావచ్చు, నెయ్యభిషేకాలు కావచ్చు, పాలాభిషేకాలు కావచ్చు, పుష్పాభిషేకాలు కావచ్చు, కోటి దీపార్చనలు కావచ్చు, సహస్రార్చనలు కావచ్చు, కుంకుమార్చనలు కావచ్చు, పుణ్యనది స్నానాలు కావచ్చు, భూదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం చేసిన పాపాలన్నిటికీ శాశ్వత పరిష్కారం అయితే కాదు. ఎందుకంటే చాలామంది ఇదే భ్రమలో బ్రతుకుతున్నారండి. అది ఎవరైనా కావచ్చు, ఇది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ఇందులో ఏ భేదమూ లేదు. నేను చేసిన వాటి వలన, నేను ఇచ్చే వాటి వలన నా పాపం పోతుంది అని అనుకున్న ప్రతి ఒక్కరూ ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఓ దొంగవాడు దొంగతనానికి వెళుతూ దేవునికి మొక్కుకొని వెళ్ళాడు. దేవుడా, చాలా రోజుల నుంచి నాకు సరిగా వర్క్ జరగట్లేదు, ఈరోజు నాకు వర్క్ దొరికేటట్టు సహాయం చేయి, నాకు వచ్చిన దానిలో 20% నీకేస్తానని మొక్కుకొని వెళ్ళాడు. ఆ ఇల్లు వెతుకుతున్నాడు. రాత్రి వేళ ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో భార్య భర్త, వాళ్ళకి 7 కుమార్తెలు. మగబిడ్డ పుడతాడని ఆలోచించి పాపం ఆపుకున్నట్టున్నారు. మొత్తం 7 కూతుళ్ళే పుట్టారు. వాళ్ళని పెంచి పెద్ద చేశారు. పెద్ద కుమార్తెకి ఈడిమించిపోతుంది. ఆయనకున్నది ఒకే 1 ఎకరం పొలం. ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు వీళ్ళు మాటలు విమర్శిస్తున్న మాటలు తట్టుకోలేక, సరే చేసేది ఏముందిలే, ఈ డబ్బు, ఈ పొలం అమ్మేసి ఆ డబ్బుతో అమ్మాయి పెళ్లి చేద్దామని అంత సంబంధం కుదుర్చుకొని ఆ పొలం బేరం పెట్టి అమ్మి ఆ డబ్బులు తెచ్చి, అది 1 లక్షకు అమ్మాడు. ఆ 1 లక్ష తెచ్చి ఇంట్లో పెట్టాడు, బీరువాలో దాచిపెట్టుకున్నాడు. దొంగవాడి చెయ్యి డబ్బున్న దగ్గరికి పోయిద్దని వాడు ఆ ఇంటికే కన్నం వేశాడు. ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి భార్యాభర్త పిల్లలు అందరూ నిద్రపోయారు. రాతమర్చి నిద్రపోతున్నారు. వీడు ఆ ఇంట్లో జ్వరపడ్డాడు. జ్వరపడి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అందులో 20% దేవుడికి మొక్కుకున్న దానికి వేస్తానన్నాడు కదా. 1 లక్ష రూపాయల్లో 20% ఎంత? 20,000. ఆ 20,000 దేవుడి హుండీలో వేశాడు. ఇంకెంత ఉంది అతని చేతిలో? 80,000 ఉంది. 80,000లో మరొక 10,000 పెట్టి మంచి స్థల యాత్రలు చేసి వచ్చాడు. ఇంకెంత ఉంది? 70,000 ఉంది. ఆ 70,000లో ఒక 20,000 పెట్టి ఇంటికి వచ్చినాక కొంతమందికి అన్నదానం చేపించాడు. ఎందుకంటే తను పాపం చేశాడు. ఆ పాప ఫలితం తనకు రాకుండా ఒక పాపానికి 3 పుణ్యాలు అన్నమాట. 20,000 ఏమో దేవుని హుండీలో వేశాడు, 10,000 పెట్టేమో మంచి క్షేత్రాలు తిరిగి అక్కడ ఏదో తను చేసేటువంటి కార్యక్రమం చేసి వచ్చాడు. ఒక 20,000 బట్టి కొంతమందికి అన్నదానం చేయించాడు. పోతే ఇప్పుడు అతని దగ్గర ఎంత ఉన్నాయి? 1 లక్ష రూపాయల 50,000. ఆ 50,000 జేబులో పెట్టుకొని హాయిగా ఉన్నాడు. ఇప్పుడు అతని పాపం పోయిందా ఉందా? చాలామంది ఏమంటారో మరి వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకే తెలియాలి. ఏమంటారండి లైవ్ చూసేవాళ్ళు? పోయిందా ఉందా? ఎక్కడికి పోయిద్ది? పాదు అంటున్నారు కొంతమంది. సరే, తాను ఏమనుకుంటున్నాడంటే పాపం పోయింది అనుకున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఇక్కడేం జరిగిందో చెప్తా వినండి. ఉన్న 1 ఎకరం పొలం అమ్మి ఆ ఎదిగిపోతున్నటువంటి ఈడుమించిపోతున్న కూతురికి పెళ్లి చేద్దామని ఆలోచించుకున్న ఆ తండ్రి ఆశ నిరాశ అయింది. మధ్యరాత్రి వాడు దొంగ దోచుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఇంటి యజమానుడు లేచి బయటకు వస్తా చూశాడు, బీరువా ఓపెన్ చేసింది. భార్యను లేపాడు, మొత్తం వెతికాడు, డబ్బు కనపడలేదు. భార్యను అడిగాడు, డబ్బు ఎక్కడన్నా పెట్టావా? బీరువా తాళం వేయలేదు ఏంటని. లేదండి, బీరువా తాళం వేశాను, డబ్బులు అందులోనే పెట్టానని ఇద్దరు గడగడలాడితే వచ్చి చూశారు, పైసలు లేవు. పెద్దగా ఏడ్చుకున్నారు. నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మగబిడ్డ పుడతాడని 7 సంతానాన్ని మనం కన్నావు, ఆడపిల్లల్ని. వీళ్ళని గట్టెక్కించే పరిస్థితి ఇక నాకేం అర్థం కావటం లేదు. ఉన్న 1 ఎకరం కూడా పోయింది. ఇక వాళ్ళని బతికించేది కష్టమే, వాళ్ళకి వివాహాలు చేసి బయటికి పంపించేది కష్టమే. కాబట్టి ఇక మనం బ్రతకడం కష్టం అన్నాడు. ఏం చేయాలో చెప్పండి అంది భార్య. నేను ఒక ఆలోచన చెప్తాను, నువ్వు ఏకీభవిస్తే ప్రశాంతంగా 1 పావు గంట కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అన్నాడు. ఏంటంటే, ఈరోజు నేను ఎట్లన్నా కానీ విషం సంపాదిస్తాను, మందు తీసుకొస్తాను, నువ్వు ఎట్లా పెడతావో నాకు తెలియదు, పిల్లలకు తెలియకుండా మనందరం ఆహారంలో పిల్లలకు పెట్టి మనం కూడా తిని అందరం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదాం. ఈ సమాజంలో అవమాన భారం తట్టుకోలేం. మరి వాళ్ళు కూడా మరి ఏదన్నా మాట్లాడే అవకాశం ఉంది, పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పని ఆ రోజు మాట్లాడుకొని ఆ విషం
పిల్లలకి అందరికీ కూడా అన్నంలో కలిపి తల్లి రెడీ చేసి, అమ్మ ఈరోజు మీరు అందరూ కలిసి కూర్చోండి, నేనే మీ అందరికీ వడ్డిస్తాను. సహజంగా పిల్లలే వండుకొని తినాలి, కానీ తల్లి ఆ రోజు ఆమె స్పెషల్గా ఉండి పిల్లలు కూర్చోబెట్టి చెప్పింది, మీ అందరికీ నేనే అన్నం పెడతానమ్మా అని. ఆ పిల్లలు అమ్మాయికి అడిగారు, అమ్మ ఎందుకమ్మా ఎప్పుడు మమ్మల్ని తినమంటావు కదా, ఈరోజు నువ్వు పెడుతున్నావు, కారణం ఏంటంటే ఆ తల్లి చెప్పింది, అక్క పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుంది కదమ్మా, మళ్ళీ ఇట్లా మీకు అందరికీ కూర్చోబెట్టి పెట్టే సమయం ఎప్పుడో తెలియదు కదా, అందుకని తినండి అమ్మా అని చెప్పని కూర్చోబెట్టింది. చక్కగా అందరూ కూర్చున్నారు, తిన్నారు, భార్యాభర్త కూడా తిన్నారు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు తెల్లవారేసరికి ఆ ఇంట్లో 9 శవాలు, భార్య, భర్త, 7 పిల్లలు. ఏమండి ఒక్కసారి ఆలోచించండి, తను ఏం చేశాడు? ఒక దొంగతనం చేశాను, ఒక ఇంట్లో నేను దొంగతనం చేశాను, ఒక పాపం చేశాను, దానికి ప్రతిగా 3 పుణ్యాలు చేశాను. ఒక పాపానికి ఒక పుణ్యం చెల్లైపోతే ఇంకా 2 పుణ్యాలు, నా బ్యాంక్ బ్యాలెన్స్ భద్రంగా ఉంది అనుకుంటున్నాడు దొంగ. కానీ వాడు చేసినటువంటి ఆ పొరపాటు ఫలితం 9 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇప్పుడు వాని పాపం ఉందా పోయిందా? నాదొక ప్రశ్న, వాడు ఇచ్చినటువంటి అర్పణ, వాడు ఇచ్చినటువంటి 20% లేకపోతే మరేదో భగవంతుడు అనేవాడు తీసుకొని వాడు చేసిన పాతకాన్ని వదిలిపెడితే వాడి వల్ల బలైపోయిన 9 మంది జీవితాలకు ఏం సమాధానం చెప్తాడు దేవుడు? దేవుడికి న్యాయం ధర్మం లేదా? దేవుడు న్యాయ విచక్షణ చేయడా? ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా మానవ జాతి చేసిన పాపాలకు వచ్చేటువంటి ఆ దోష శిక్ష పరమాత్ముడే భరించి మానవుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణం పెట్టి తిరిగి లేచి అందరికీ మోక్షాన్ని ఇస్తే తప్ప మానవుడు తనంతట తాను నిత్య జీవంలోనికి చేరడు అనే సత్యం ఆర్యులు గుర్తించారు. యేసు చిందిన రక్తం సర్వ మానవాళి పాపాలను కడగగలిగే శక్తివంతమైనది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సంపూర్ణంగా అసలు యేసుక్రీస్తు ఏం చేశాడో, మానవ జాతి యొక్క పాపం, దాని యొక్క దుష్ఫలితం, దాని నిష్కృతి, ఏ విధంగా దాని నుంచి బయటపడి మనుషుడు మోక్షపదం చేరగలడో ఆ సత్యం కంప్లీట్గా నేను ఈరోజు మీకు అందించా. ఇప్పుడు విన్నదాన్ని బట్టైనా మారు మనసు పొందండి. ఇంట్లో కూర్చొని కరోనాని మనం తప్పించుకోవచ్చు, తర్వాత రాబోతున్న మరణాన్ని తప్పించుకోలేము. మరణం తర్వాత ఎదురు చూస్తున్న పాతాళపు నరకాన్ని మనం తప్పించుకోలేం. దాని నుంచి బయటపడాలి అంటే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే ప్రతి మానవుని ఆత్మ నిత్య జీవానికి చేరగలుగుతుంది.